యేసయ్యది స్వార్థం లేని ప్రేమ పార్ట్ 7. సో ఆయన ప్రేమలో కపటము లేదు, ఆయన ప్రేమలో దోషము లేదు, ఆయన ప్రేమలో స్వార్థము లేదు. సో నిండు మనసుతో ఆయన ఆయన మనల్ని ప్రేమించాడు, పూర్ణ మనసుతో ఆయన మనల్ని ప్రేమించాడు. సో జెన్యున్ రిలేషన్, జెన్యున్ లవ్, ట్రూ రిలేషన్, ట్రూ లవ్ మనందరి మీద ఆయనకు ఉన్నది. సో అందుకోసమే ఆయన మరణించే అంతగా మనల్ని ప్రేమించాడు, మన కోసం శిలువ మరణం పొందే అంతగా ప్రేమించాడు. సో ప్యూర్ రిలేషన్షిప్ అనండి అందరూ కూడా. సో యేసయ్య మన దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేసేది అదే. డబ్బు కోసమో, ఆస్తి కోసమో, లేకపోతే యేసయ్యను వెంబడిస్తే స్వస్థత వస్తుందో, ఇలాంటి ఉద్దేశంతో మనం ఎప్పుడు కూడా యేసయ్యను వెంబడించొద్దు. ఎందుకంటే ఆయన ప్రేమ వేరు. అది షరతులు లేని ప్రేమ, కండిషన్స్ లేని ప్రేమ. ఆయన ప్రేమలో స్వార్థము లేదు. ఆయన ప్రేమ చెక్ లిస్ట్ పెట్టుకొని, అంటే నువ్వు మంచివాడివా, చెడ్డవాడవా, నువ్వు దోషివా, పాపివా, లేకపోతే ఉన్నోడివా, లేనోడివా, ధనవంతుడివా, లేకపోతే పేదవాడివా, ఇవన్నీ చూసి ఆయన ఎప్పుడు ప్రేమించలేదు. మనిషిని మనిషిలాగా ప్రేమించాడు. మన లోపల ఉన్న లోపాలను, బలహీనతలను, మన లోపల ఉన్న తప్పులు, పొరపాట్లు ఎలా ఉన్నాయో అలాగే మనల్ని యాక్సెప్ట్ చేశాడు. సో అలాగే నువ్వు నీ తండ్రి అయిన దేవుణ్ణి, యేసయ్యను మనం ఏం చేయాలి? మనము కూడా అలాగే వెంబడించాలి, అలాగే మనము ప్రేమించాలి, అలాగే మనము మనస్ఫూర్తిగా ఆయనని ఇష్టపడాలి. ఇప్పుడు నేను యేసయ్యను వెంబడిస్తే నాకు ధనం వస్తుంది, వెంబడిస్తే నాకు ఆస్తి వస్తుంది, పేరు వస్తుంది, ఘనత వస్తుంది, ఆ ఉద్దేశంతో మాత్రము ఈ దేవుణ్ణి ఎప్పుడు కూడా వెంబడించొద్దండి. పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో, పూర్ణ జ్ఞానముతో ఈ దేవుణ్ణి ప్రేమించాలి, ఈ దేవుణ్ణి వెంబడించాలి. సో నువ్వు ఏది చేసినా దేవుడికి గుర్తుపెట్టుకోండి, మనస్ఫూర్తిగా చేయండి. ఆయనను ప్రేమించిన మనస్ఫూర్తిగా చేయండి, ఇష్టపడిన మనస్ఫూర్తిగా ఇష్టపడండి, ప్రార్థించిన మనస్ఫూర్తిగా ప్రార్థించండి, ఆరాధించిన, స్తుతించిన మనస్ఫూర్తిగా ఆరాధించండి, స్తుతించండి. వాక్యం విన్న మనస్ఫూర్తిగా వినాలి, వాక్యానుసారంగా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి. సో మనము దేవుడికి ఏది చేసినా మనస్ఫూర్తిగా చేయాలి. సో హోల్ హార్టెడ్గా చేయాలి. ఎందుకంటే ఆయన మనల్ని మనస్ఫూర్తిగా ప్రేమించాడు కాబట్టి మనల్ని ఉన్నత శిఖరాల్లో కూర్చోబెడుతున్నాడు. సో కాబట్టి డబ్బు కోసము దేవుణ్ణి ప్రేమించకండి, ఆస్తుల కోసమో అంతస్తుల కోసమో ప్రేమించకండి దేవుణ్ణి, స్వస్థత కోసమో దేవుణ్ణి ప్రేమించకండి, దేవుణ్ణి వెంబడించకండి. ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు, నా కోసం ప్రాణం పెట్టాడు, మన కోసము మరణించారు. కాబట్టి ఆయన కోసం మనం బ్రతుకుదాము. సో మన కోసం చనిపోయేంతగా, ఆయన ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు కాబట్టి ఆయనను మనము తిరిగి ప్రేమిద్దాం. మన కోసం ప్రాణం పెట్టే వాళ్ళు ఒక్కరు కూడా ఉండరు భూలోకంలో. ఈవెన్ మనం కూడా ఒకరి గురించి ప్రాణం పెట్టలేము. అలాంటి చిత్రహింసలు పొంది ప్రాణం పెట్టాడు మనందరినీ రక్షించుకోవడానికి. తన సొంత కుమారుణ్ణి కూడా వద్దనుకున్నాడు తండ్రి. తన కుమారుడేమో తన శరీరాన్ని కూడా వద్దనుకొని అంత చిత్రహింసలు పొందుకున్నాడు కుమారుడు. సో వీళ్ళ ప్రేమ ముందు మనము దాసోహం అయిపోవాలి, సరెండర్ అయిపోవాలి. సో కాబట్టి మన యేసయ్య ప్రేమ గొప్ప ప్రేమ అండి, స్వార్థం లేని ప్రేమ. సో మనందరము ఈ దేవుణ్ణి కలిగి ఉన్నాము. ఇదే గొప్ప ధన్యత మనకు ఈ జీవితంలో. అనేక మందికి ఇలాంటి ధన్యత లేదు, కానీ మనకు మాత్రము ఈ ధన్యత ఉంది. సో కాబట్టి వి నీడ్ టు లవ్ అవర్ గాడ్ విత్ యువర్ హోల్ హార్ట్. మన పూర్ణ మనసుతో మన దేవుణ్ణి ప్రేమిద్దాము. చూద్దాము, ఆయన యందు నిలిచిండు వాడెవడును పాపము చేయడు. 1 యోహాను 3:6. నేను నిన్న చెప్పడం జరిగింది. ఒక సందర్భంలో మనము దేవుడికి వ్యతిరేకంగా ఆలోచించిన పాపం చేసినట్టే, దేవుడికి వ్యతిరేకంగా మనము తలంపులలో, ఆలోచనలో కూడా తప్పు చేసిన మనం పాపం చేసినట్టే. నాట్ ఓన్లీ యాక్షన్స్, మనం ఎవరిని చంపట్లేదు, కానీ నీ మనసులో ఇతరులను శపించుకుంటున్నాం, మనసులో ఇతరులు నాశనం కావాలని కోరుకుంటున్నాం. అది కూడా దేవుడి దృష్టికి పాపంతో సమానము. పాపము చేయవాడెవడు ఆయనను చూడనే లేదు, ఎరగను లేదు. సో మనము ద్వేషముతో, పగతో నిండుకున్నా కూడా దేవుడి దృష్టికి పాపంతో సమానమే. అందుకే మన శరీరం అంతా కూడా ప్రేమతో నిండుకోవాలి, కరుణతో నిండుకోవాలి, దయతో నింపుకోవాలి, వాత్సల్యంతో నింపుకోవాలి. కోపము, ద్వేషము, పగ ఇవన్నీ సహజము. మనిషికి తగ్గించుకోవాలి, మానుకోవాలి. ఏవి తగ్గించుకోవాలో, ఏవి మానుకోవాలో దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు. కాబట్టి మనల్ని మనము రెన్యూ చేసుకోవాలి. ఆయన యందు నిల్చుండు వాడు ఎవడును పాపము చేయడు. అవునండి, యేసయ్యతో వెంబడిస్తే ఎవరు పాపము చేయరు కూడా, చేయగలగలేరు. సో అంత ధైర్యం ఉండదు ఆయనతో నిత్య సహవాసం చేస్తే.
చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మను మోసపరచనీకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. సో మన దేవుడు నీతిమంతుడు కాబట్టి మనం కూడా నీతిమంతుడుగా ఉండాలి. 1 యోహాను 3:8 అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. నేను చెప్పాను చాలా సందర్భాల్లో, మన ఆత్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి దేవుడి సంబంధం. ప్రేమ, కరుణ, కృప, దయ, వాత్సల్యము, మంచితనము, దీర్ఘశాంతము, దయాలత్వము, ఇవన్నీ కూడా దేవుడి సంబంధమే. ఈ కోపము, ద్వేషము, పగ, అసూయ, గర్వము, అహంకారము, పొగరు, ఇవన్నీ కూడా అపవాదికి సంబంధించినవి. సో ఇప్పుడు అర్థమవుతుందా? అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. సో మనం ఎవరిని నరహత్య చేయట్లేదు, మనం ఎక్కడ దొంగలించట్లేదు, ఎక్కడ వ్యభిచారం చేయట్లేదు, కానీ నీ తలంపులో, నీ ఆలోచనలో చేస్తున్నావు. సో అంటే ఆ అపవాది మన తలంపులతోటి కూడా పాపం చేపిస్తున్నాడు. అర్థమవుతుందా అండి? మన తలంపులతో, మన ఆలోచనలతో కూడా పాపం చేపిస్తున్నాడు. చాలామంది ఆ పరాయి స్త్రీని మోహపు చూపుతో చూడొద్దని దేవుడు చెప్పాడు, కానీ చూసే ఆ ఆలోచనలతో తప్పులు చేసే శక్తిని అపవాది ఇస్తున్నాడు. సో ఎవరైతే ఆలోచనలు కూడా ప్యూరిఫై ఉండయో, అంటే ఆలోచనలు మన కంట్రోల్లో ఉండాలా, అపవాది కంట్రోల్లో ఉండాలా? అపవాది కంట్రోల్లోకి వెళ్ళొద్దు మన ఆలోచనలు. ఆ కామము, ఆ క్రోధము, ఆ వేదన, లేకపోతే ఆ దుర్బుద్ధి, దురాశ, దురాలోచనలు, ఇవన్నీ కూడా బయటికి కనపడవు. మన లోపల పుట్టే ఆలోచనలు, లోపల పుట్టే తలంపులు. ఈ ఆలోచనలను, తలంపులను ఎవరు పుట్టిస్తున్నాడు? అపవాది పుట్టిస్తున్నాడు. సో అంతే కదా అండి. ఒక మనిషి ఒకరిని మర్డర్ చేయాలంటే ఫస్ట్ ఆలోచన వెళ్తుంది. ఒక మనిషి ఒకరికి మంచి చేయాలంటే ఆలోచన వెళ్తుంది. ఒక మనిషి ఒకరికి చెడు చేయాలంటే ఆలోచన వెళ్తుంది. ఒక మనిషి ఒకరికి కీడు చేయాలంటే ఫస్ట్ ఆలోచనతో స్టార్ట్ అవుతుంది. ఒక మనిషి ఒక దేశానికి వెళ్ళాలంటే ఫస్ట్ మనసులో ఆలోచన నుంచి మొదలవుతుంది. సో అపవాది మన ఆలోచనల ద్వారా కూడా తప్పు చేపిస్తున్నాడు, మన తలంపుల ద్వారా కూడా తప్పు చేపిస్తున్నాడు. కాబట్టి మన ఆలోచనలు, మన తలంపులు, మన మైండ్ సెట్ ప్యూరిఫైగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అందుకే పాపము చేయవాడు అపవాది సంబంధి. నీ ఒంటి నిండా ద్వేషంతో నిండుకున్నది, సో అది పాపము చేసిన దాంతో సమానము. ఒంటి నిండా ప్రేమతో నిండుకున్నది, అది పుణ్యముతో సమానము. సో చూడండి ఎంతగా అపవాది మనందరినీ ట్రాప్ చేశాడో, దేవుడికి దూరం చేశాడో. ఎవరి మనసులో ద్వేషము, పగ ఉంటుందో వాళ్ళు దేవుడికి దూరంగా ఉంటారు. ఎవరి మనసులో అహంకారము, గర్వం ఉంటుందో వాళ్ళు దేవుడికి దూరం అవుతారు. సో ఈ అహంకారం పుట్టించేది ఎవరు? అపవాది. ఈ యొక్క గర్వము పుట్టించేది ఎవరు? అహంకారి, అపవాది. ఆ కోపము, ద్వేషము, పగ, ప్రతీకారము పుట్టించేది ఎవరు? అపవాది. ఆ కామము, క్రోధము పుట్టించేది ఎవరు? అపవాది. అపవాది ఇప్పుడు మనల్ని ఏం చేపిస్తున్నాడు? ఈ లోకానంతా కూడా ఆలోచనల ద్వారా పాపం చేపిస్తున్నాడు, తలంపుల ద్వారా పాపం చేస్తున్నాడు. చెప్తున్నాను కదా అండి, నువ్వు దొంగతనం చేయాల్సిన అవసరం లేదు. ఒక 100 రూపాయలు వాడిది కొట్టేయాలనే ఆలోచన వచ్చినా కూడా దేవుడి దృష్టికి దొంగ అవుతాము. సో కానీ మనం ఏమనుకుంటున్నాం? దొంగతనం చేయలేదు కదా, వ్యభిచారం చేయలేదు కదా, నరహత్య చేయలేదు కదా, నేనే తప్పు తీర్చాను కదా, నాకు కరెక్ట్గానే ఉన్నాను కదా, దేవుడి దృష్టికి నేను నిజాయితీగా ఉంటున్నాను కదా. ఓకే, నీ యాక్షన్స్ అయితే కంట్రోల్లో ఉన్నాయి, బట్ వాట్ అబౌట్ యువర్ మైండ్, వాట్ అబౌట్ యువర్ థాట్స్, వాట్ అబౌట్ యువర్ మైండ్ సెట్, వాట్ ఎవర్ యువర్ ఐడియాస్? నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క తలంపులు, నీ యొక్క ఉద్దేశాలు ఇవి ఎలా ఉన్నాయి? సో చెక్ విత్ యువర్ హార్ట్ టుడే. ఈరోజు మనందరము ప్రశ్నించుకుందాము, మన ఆలోచనలు సరిగా ఉన్నాయా దేవుడి ముందు? చాలండిగా. నీ ఆలోచన మారిందంటే బతుకు మారినట్టే. మన ఆలోచన, మన మాట్లాడే విధానము, మన జీవితము, లైఫ్ అన్నీ కూడా మారిపోతాయి. సో అందుకే డోంట్ హేట్ ఎనీబడి. ఎవరిని కూడా హేట్ చేయకండి, తీసేసుకోండి మనసులో నుంచి. 1 ఇయర్ అయినా 2 ఇయర్స్ అయినా ప్రేర్ చేసి తీసేసుకోండి. కోపంని, పగను తీసివేసేసుకోండి. సో కాబట్టి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. సో అపవాది మన చేత ఏం చేపిస్తున్నాడు తెలుసా? పాపము చేపిస్తున్నాడు. అర్థమవుతుందా అండి? చాలా డీపర్గా వెళ్తున్నాము. ఎందుకంటే ఇప్పటివరకు మన శరీర క్రియలనే చూసాము, మన ఆలోచనలు కూడా చూస్తున్నాడు దేవుడు, మన తలంపులను కూడా చూస్తున్నాడు, మన ఉద్దేశాలను కూడా చూస్తున్నాడు. సో అపవాది మొదటి నుండి మనల్ని ఆలోచనల ద్వారా ట్రాప్ చేస్తున్నాడు. అర్థమవుతుందా అండి? ఇప్పుడు లోకమంతా కూడా ఎందుకు ఇలా కామంతో నిండుకుపోతుంది, ఎందుకు ఇలా అక్రమంతో నిండుకుపోతుంది, లోకం అంతా కూడా ప్రేమ ఎందుకు చల్లారిపోతుంది? ఇప్పుడు దేవుడు ఆత్మఫలాలను సృష్టించాడు,
సృష్టించాడు కదా. ఆత్మఫలాల్లో ప్రేమ అనే ఫలము గొప్పది. ఆ ప్రేమ అనే ఫలం ఎక్కడైనా ఉందా అండి ఈ లోకంలో? ఎక్కడైనా చూస్తున్నామా? ఎక్కడ మనం ఈ ప్రేమ అనే ఫలాన్ని చూడట్లేదు, ద్వేషం అనే ఫలాన్ని చూస్తున్నాము. ప్రేమ అనే ఫలం ఎవరి ద్వారా పుట్టింది? దేవుడి ద్వారా పుట్టింది. ఈ ద్వేషం అనే ఫలము ఎవరి ద్వారా పుట్టింది? అపవాది ద్వారా పుట్టింది. ఇప్పుడు అపవాది ఏం చేస్తున్నాడు? మనుషులందరిలో ద్వేషాన్ని నింపుతున్నాడు. ఒకరొకరు కొట్టుకొని పడి చచ్చేలాగా, ఒకరంటే ఒకరు ఇష్టం లేకుండా చేసేలాగా, ఒకరి మీద ఒకరు పడి తన్నుకునేలాగా, తిట్టుకునేలాగా అపవాది ఏం చేస్తున్నాడు? ద్వేషించేలాగా చేస్తున్నాడు. సో ఇప్పుడు అర్థమవుతుందండి, మన ఆలోచనలు కూడా అపవాది ట్రాప్ చేస్తుంటా అంటాడు. అందుకే మైండ్ని, హార్ట్ని, సోల్ని, స్పిరిట్ని నీ కంట్రోల్లో, నీ వశంలో పెట్టుకోవాలి. అందుకే కోపం వస్తుందా? ప్రార్థించుకోవాలి. ద్వేషం వస్తుందా? ప్రార్థించుకోవాలి. అసూయ వస్తుందా? ప్రార్థించుకోవాలి. ఇవన్నీ అపవాది మన మనసులో పుట్టిస్తాడు. అపవాది మన లోపల యాక్టివేట్ అయ్యేది మన ఆలోచనల ద్వారా యాక్టివేట్ అవుతాడండి. ఇప్పుడు అర్థమవుతుందా? దేవుడి పిల్లలకు ఉండాల్సిన లక్షణము, అపవాది పిల్లలకు ఉండాల్సిన లక్షణము ఏంటిదో. సో పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. సో ఇప్పటి వరకు మనం ఏమనుకున్నాము? మన యాక్షన్స్, మన శరీరంతో ఏ తప్పు చేయట్లేదు, కానీ మన ఆలోచనలతో తప్పు చేస్తున్నాము, మన మనసుతో, మన మన యొక్క ఐడియాస్తో తప్పు చేస్తున్నాము. సో వీటిని మనం ప్యూరిఫై చేసుకోవాలి. దేవుని మూలంగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనక. సో మనందరము దేవుడి మూలంగా పుట్టిన వాళ్ళము. అందుకే పుట్టగానే మనం చూడండి, దేవుడి స్వరూపంలోకి వస్తాము, దేవుడి రూపంలోకి వస్తాము. పుట్టగానే చాలా నిర్మానుష్యంగా ఉంటాము, చాలా అమాయకంగా కనపడతాము. చాలా పుట్టగానే మనందరము కూడా ఒక పవిత్ర హృదయంలో మంచి స్మైల్తో మనం ఉంటాము. కానీ దేవుని మూలంగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును. ఆయన బీజం ఏంటిది? ప్రేమ. ఆయన బీజం ఏంటిది? కరుణ. ఆయన బీజం ఏంటిది? దయ. ఆయన బీజం ఏంటిది? వాత్సల్యము. ఆయన బీజం ఏంటిది? మహిమ. ఆయన బీజం ఏంటిది? దీర్ఘశాంతము. ఆయన బీజం ఏంటిది? క్షమించే హృదయము. అంటే బీజం అంటే ఏంటిది? విత్తనము. ఇవన్నీ కూడా ఆయన లోపల ఉన్న లక్షణాలు. నిలుచును గనక వాడు పాపము చేయడు. సో ఇప్పుడు అర్థమవుతుందా అండి? ఈ బీజము నిలవాలి. మనం దేవుని మూలంగా పుట్టిన వాళ్ళం. దేవుడి మూలంగా పుట్టిన వాళ్ళని ఎప్పుడు తెలుస్తుందో తెలుసా అండి? మనం ఎప్పుడైతే ఈ ప్రేమ ఫలంతో నిండుకున్నప్పుడు, ఈ యొక్క దీర్ఘశాంతము, క్షమించే హృదయముతో నిండుకున్నప్పుడు మనము దేవుడి మూలంగా పుట్టిన వాళ్ళం అవుతాము. మనం ఎవరిని క్షమించలేకపోతున్నాము, అందరినీ ద్వేషిస్తున్నాము, అందరినీ తిడుతున్నాము, బూతులు మాట్లాడుతున్నాము, చెడ్డ మాటలు మాట్లాడుతున్నాము, అందరిని పగబడుతున్నాము. సో అది ఆ బీజము ఎవరి బీజము? అపవాది బీజము. అహంకారముతో, గర్వంతో ఊగిపోతున్నాము. ఆ బీజము ఎవరి బీజము? అపవాది బీజము. సో మన లోపల ఏ బీజం ఉండాలి? ఏ విత్తనం ఉండాలి? దేవుడి యొక్క సంబంధించిన విత్తనాలే ఉండాలి. ఇప్పుడు అర్థమవుతుందా అండి? అపవాది మనిషిని ఎన్ని రకాలుగా తలంపుల ద్వారా కొడుతున్నాడో, తలంపుల ద్వారా, అలాగే ఆలోచనల ద్వారా మనల్ని దేవుడికి వేరు చేస్తున్నాడు. అర్థమవుతుందా అండి? ఇప్పుడు మన లోపల కంప్లీట్గా ద్వేషంతో నిండుకున్నాం, దేవుడికి దగ్గరగా కాలేము. అహంకారంతో నిండుకున్నాం, దేవుడికి దగ్గరగా కాలేము. మనము గర్వంతో నిండుకున్నాం, దేవుడికి దగ్గరగా కాలేము. సో నీ హృదయం నిండా గర్వం ఉంది, అక్కడ దేవుడికి చోటు ఎక్కడ ఉంది? సో కాబట్టి మన అపవాది మన దేశం మొత్తాలని, దేశాలను, ప్రజలందరినీ కూడా ద్వేషంతో నింపివేసేశాడు, అసూయతో నింపివేసేశాడు. సో అంటే పాపము ఎలా చేపిస్తున్నాడు? ఆలోచనల ద్వారా పాపం చేపిస్తున్నాడు, తలంపుల ద్వారా పాపం చేపిస్తున్నాడు, ఉద్దేశాల ద్వారా పాపం చేపిస్తున్నాడు. ఇప్పుడు మనం ఒక స్కానింగ్ రిపోర్ట్ చూస్తే మనకు ఎలా పనిచేస్తుంది, బ్లడ్ ఎలా పనిచేస్తుంది అన్నీ తెలిసిపోతాయి. ఒక ఎక్స్రే రిపోర్ట్ చూసినా, స్కానింగ్ రిపోర్ట్ చూసినా, ఎంఆర్ఐ స్కాన్ చూసినా అన్నీ కనపడతాయి. అలాంటి స్కానింగ్ కనుక మనకు వచ్చి ఉంటే ప్రతి ఒక్కరి మనిషి నిండా ద్వేషంతో నిండుకొని ఉంది, పగతో నిండుకుంది, ప్రతీకారం నిండుకుంది, అసూయ నిండుకుందండి. ఎక్కడ ఆ ప్రేమ అనేది కనపడదు మనిషి లోపల. ఎందుకు? అపవాది అలా నింపివేసేశాడు అందరినీ కూడా. కానీ మనందరం విడుదల పొందుకోవాలి. వాడిని దేవుని మూలంగా పుట్టినవాడు గనక పాపము చేయజాలడు. మనందరి లోపల దేవుడి బీజం ఉంది, దేవుడి యొక్క ఆత్మ ఉంది. కాబట్టి మనము పాపము చేయలేము. పాపము చేయలేమంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మనం శరీరంతో చేసేది మాత్రమే కాదు, మన ఆలోచనలతో చేసేది కూడా పాపమే. ఇప్పుడు మనం వెళ్ళి ఎవరిని కత్తితో పొడవట్లేదు, బట్ ఒకరు చనిపోవాలని మనము మనసులో కోరుకుంటున్నాం అనుకో, అది నరహత్యతో సమానమే. సో అంటే నువ్వు ఆలోచన ఏమవుతుంది? ఒకరు చనిపోవాలని నువ్వు కోరుకుంటున్నావు, అది నరహత్యతో సమానమే, అది పాపమే దేవుడి దృష్టికి. సో నువ్వు ఒక 100 రూపాయలు ఒకరిది కొట్టేయాలని ఆలోచిస్తున్నావు, దేవుడి దృష్టికి అది నువ్వు అప్పుడే దొంగతనం అయిపోతావు, అది పాపమే. ఇప్పుడు అర్థమవుతుందా అండి? పాపము అంటే మన శరీరంతో చేసేది మాత్రమే కాక మన ఆలోచనలతో, మన తలంపులతో, మన ఉద్దేశాలతో చేసేది కూడా
పాపమే. ఒకరు నశించిపోవాలని మనము ఉద్దేశం కలిగి ఉన్నామా? పాపమే దేవుడి దృష్టికి. ఒకరు అన్యాయం అయిపోవాలి, అక్రమం అయిపోవాలని ఉద్దేశం కలిగి ఉన్నామా? పాపమే దేవుడి దృష్టికి. ఒకరు నశించిపోవాలని మనం ఉద్దేశం కలిగి ఉన్నామా? ఒక ఆలోచన కలిగి ఉన్నామా? దేవుడి దృష్టికి అది పాపమే. అందుకే నీ ఆలోచనలు కూడా ఎలా ఉండాలంటే పరిపక్వత, అంటే ప్యూరిఫికేషన్, పరిపూర్ణంగా ఉండాలి. మన దేవుడు పర్ఫెక్ట్, అవర్ గాడ్ ఈజ్ పర్ఫెక్ట్, సో వీ షుడ్ బీ పర్ఫెక్ట్ అని అంటున్నాడు. అంటే నీ ఆలోచనలో కూడా కపటం ఉండొద్దు, నీ ఆలోచనలో కూడా దురాశ, దుర్బుద్ధి, దురాలోచనలు ఉండొద్దు, పాపపు తలంపులు, చెడు తలంపులు ఉండకూడదు. గనుక పాపము చేయజాలడు. సో పాపము ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? ఆలోచనల ద్వారానే మొదలవుతుంది. ఇప్పుడు చాలామంది గ్యాంగ్ రేప్ చేసిన వాళ్ళను ఇంటర్వ్యూ చేస్తే కొంతమంది జస్ట్ మేము ఆలోచన చేశాము, ఆ వీడియోస్ చూసాము కాబట్టి మేము అలా చేయగలిగాము. సో ఆలోచనల నుంచే మొదలవుతుందండి. ఫస్ట్ ఇప్పుడు మనం ఒక ఊరికి వెళ్ళాలి, ఆలోచన వస్తుంది, ఆ ఊరికి వెళ్ళాలని, ప్యాకేజ్ చేసుకోవాలని ఆలోచన. వెళ్ళిన తర్వాత మనం ఆ ఊరికి వెళ్తాము. అందుకే ఆలోచనలు గుర్తుపెట్టుకోండి, ఈరోజు నుంచి వర్కౌట్ చేయండి. ఆలోచనలు వస్తాయి, సడన్గా ఒకరి మీద కోపం వస్తుంది, సడన్గా ఒకరి మీద ద్వేషం పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అపవాది ఊరుకోడు, నీ ఆలోచనలను దెబ్బతీయాలని చూస్తాడు. సో మన ఆలోచనలను బట్టి కూడా మనం దేవుణ్ణి దూరం చేయొచ్చు. మనం మందిరానికి వెళ్తాం, వాక్యం చదువుకుంటాము, కానీ వాక్యానుసారంగా నడవలేకపోతే మనం దేవుడికి దూరం అవుతుంటామండి. సో కాబట్టి మన శరీరము కాదు, మన ఆత్మ, మన ఆలోచనలు, మన హృదయం ఇంపార్టెంట్ దేవుడికి. సో మన ఆలోచనలు దేవుడికి దగ్గరగా ఉండాలి. మన శరీరం అంతా ద్వేషంతో నిండుకున్నది అనుకోండి, దేవుడికి దగ్గరికి కాలేము. అదే ప్రేమతో నిండుకున్నాము అనుకోండి, దేవుడికి దగ్గర కాగలుగుతాము. మన శరీరం అంతా అసూయతో నిండుకున్నాము, గర్వంతో నిండుకున్నాము, పొగరుతో నిండుకున్నాము, దేవుడికి దగ్గర కాలేము, అపవాదికి దగ్గర అవుతామండి. అపవాది ఇవన్నిటిని అట్రాక్ట్ చేస్తూ ఉంటాడు. సో అదే నీ శరీరంలో ఆ గర్వము లేకుండా, అహంకారం లేకుండా, దీన మనస్సుతో, డౌన్ టు ఎర్త్ నేచర్తో నిండుకున్నాము అనుకోండి, అప్పుడు దేవుణ్ణి అట్రాక్ట్ చేయగలుగుతాము, దేవుడి దగ్గరికి వెళ్ళగలుగుతాము. ఇప్పుడు అర్థమవుతుందండి అపవాది మనల్ని ఎలా పాపం చేపిస్తున్నాడు? తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా కూడా చేసి దేవుడికి దూరం చేస్తున్నాడు. ఇప్పుడు ఏ ఆలోచనలు అయితే కోపము, ద్వేషం, పగ ఉంటుందనుకోండి, దేవుడి దగ్గర ఉండలేదండి ఆ మనసు, ఆ ఆలోచనల. ఏ మనసులో, ఏ శరీరంలో, ఏ ఆత్మలో కపటము లేదో అది దేవుడికి దగ్గరగా నిలుస్తుంది. అర్థమవుతుందా అండి? పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. మనందరము దేవుని మూలంగా పుట్టాము, దేవుడి బీజం మన లోపల ఉంది. కాబట్టి నీ ఆలోచనలతో కూడా పాపం చేయకు, నీ తలంపులతో కూడా పాపం చేయకు, నీ ఉద్దేశంతో కూడా పాపం చేయకు అని దేవుడు ఇవన్నీ కాపాడుకున్నాడు యేసుప్రభు వారు. నిజంగా చెప్తున్నా, మత్తయి సువార్త, మార్కు సువార్త నేను చదివినప్పుడు దేవుడు నాకు గొప్ప సంగతులు బయలుపరిచాడు. ఆయన క్యారెక్టర్ని నేను చూశాను. ఐ హ్యావ్ సీన్ హిజ్ క్యారెక్టర్ వైల్ ఐఎమ్ రీడింగ్ 4 chapters, మాథ్యూ, మార్క్, లూక్ అండ్ జాన్. ఈ 4 వాక్యాల్లో యేసుప్రభు వారు ఉంటారు. ఆయన యొక్క క్యారెక్టర్ని నేను చూశాను. ఇంత గొప్పన ప్రపంచంలో ఇలా బ్రతకడం కష్టము, ఎవరు బ్రతకలేరు, కానీ ఆయన బ్రతికి చూపించాడు. సో వీ నీడ్ టు ప్రాక్టీస్ అకార్డింగ్ టు జీసస్ క్రైస్ట్. ఆయనలాగా మనం ప్రాక్టీస్ చేయాలి. కష్టం కావచ్చు, 5 years పట్టినా, 10 years పట్టినా, బట్ వీ షుడ్ బికమ్ ఏ జీసస్ క్రైస్ట్ వన్ ఆర్ అదర్ డే. సో అలా మనము నేర్వెళ్ళాలి. ఆయన ఇంత చూడండి, ఆయన శత్రువులను కూడా మళ్ళీ తిరిగి ఎవరి గురించి చెడుగా చెప్పలేదు. ఆయన శత్రువులను కూడా మనసులో కూడా ఆయన ద్వేషించలేదు, మనసులో కూడా ఆయన తిట్టుకోలేదు, మనసులో కూడా ఎవరికి నాశనాన్ని కోరుకోలేదు. ఆయన శత్రువులను కూడా ప్రేమించేశాడు, క్షమించేశాడు. ఇంత గొప్ప మనిషి, ఇంత గొప్ప ఆదరణకర్తన. మనల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమించడం కష్టం, అలాంటిది మనం ద్వేషించే వాళ్ళను కూడా ప్రేమించాలా? అలాంటిది యేసయ్య అలా చేయగలిగాడా? ఎలా సాధ్యమైంది? అసాధ్యం అండి. నిజంగా చెప్తున్నా, యేసుప్రభు వాళ్ళ బ్రతకడం అసాధ్యం. ఒక్క అబద్ధం ఆడకుండా, ఒక్క చెడు తలంపు లేకుండా, ఒక్క చెడ్డ ఆలోచన లేకుండా, ఒక్క చెడ్డ మాట పలకకుండా, ఒక్క చెడు తలంపులు అంటే కామము లేకుండా, క్రోధము లేకుండా, అసూయ లేకుండా, గర్వము లేకుండా, ఆయన ఒక్క క్షణము కూడా, ఒక్క నిమిషము కూడా, ఒక్క పుట్టుమచ్చంత కూడా ఆయన లోపల కీడు లేదు. పుట్టుమచ్చంత లోపల అంటే ఆవగింజంత కూడా చెడు లేదు ఆయన లోపల. ఆవగింజంత ద్వేషము లేదు, ఆవగింజంత కోపము లేదు, అసూయ లేదు, గర్వము లేదు. ఎవరో ఒకరికి ఏదో ఒక రూపకంలో కోపం రావచ్చు, గర్వం రావచ్చు, అసూయ రావచ్చు, కానీ యేసుప్రభు వారు ఎలా జయించాడో చూడండి. ఈ లోకాన్ని ఎలా జయించాడో, ప్యూరిటీగా ఎలా ఉన్నాడో. నోబడీ ఈజ్ లైక్ హిమ్. ఇప్పటికి కూడా ఏ ఒక్కడు కూడా నీతిమంతులు లేడు ఆయనలాగా, ఏ ఒక్కడు కూడా పరిశుద్ధులు లేడు ఆయన ద్వారా. మన నీతి, మన ఆలోచనల బట్టి, ఆయన ఆలోచనలు కూడా భద్రంగా కాపాడుకున్నాడు. ఆయన ఆలోచనలు కూడా పవిత్రమైనది, పరిశుద్ధమైనది. ఎలాంటి కామం లేదు, ఎలాంటి క్రోధం లేదు, ఎలాంటి అసూయ లేదు, ఎలాంటి గర్వం లేదు. ఎలా బ్రతకగలిగాడు?
సో ఇట్స్ ఏ టఫెస్ట్ జాబ్. నిజంగా చెప్పాలంటే ఈ భూలోకంలో చాలా టఫెస్ట్ జాబ్ అండి. ఒకటండి, ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఇంకా మీకు దేవుడికి దగ్గరగా చేయడానికి. పరలోకంలో ఏముంటుందో తెలుసా అండి? కోపం ఉండదు, అసూయ ఉండదు, ప్రేమ, కరుణ, కృప, దయ, వాత్సల్యం, సంతోషం, ఆనందము, ఇదంతా కూడా పరలోక సంబంధమైన నేచర్ ఇది. అదే నేచరు ఈ భూలోకంలో మనం బ్రతకాలి. అర్థమవుతుందా అండి? పరలోకంలో పగలు ఉండవు, పరలోకంలో తిట్టుకోవడాలు ఉండవు, కొట్టుకోవడాలు ఉండవు, పరలోకంలో అసూయలు ఉండవు, డ్రగ్స్ ఉండవు, పరలోకంలో మాఫియా ఉండదు, పరలోకంలో అన్యాయం, అక్రమం, మోసము, దుర్మార్గత్వం, వ్యభిచారము, నరహత్య ఉండదు, కామము, క్రోధము ఉండదు పరలోకంలో. అలాగే ఈ భూలోకంలో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉండి మనము పరలోకంలాగా బ్రతకాలి. ఈ భూలోకంలో ఎలా బ్రతకాలంటే పరలోక సంబంధమైన మనుషుల్లాగా బ్రతకాలి. పరలోకంలో ఏవైతే లేవో అవి కూడా మన లోపల ఉండకూడదు. కానీ భూలోకంలో ఇవన్నీ ఉన్నాయి. కామం ఉంది, క్రోధం ఉంది, అసూయ ఉంది, గొడవలు ఉన్నాయి, కొట్లాటలు ఉన్నాయి, అల్లర్లు ఉన్నాయి, ద్వేషం ఉంది, పగ ఉంది, ప్రతీకారం ఉంది, అసూయ ఉంది. ఇవన్నీ కూడా భూలోకంలో ఉన్నాయి. కానీ పరలోకంలో ఇవి లేవు. కానీ ఈ భూలోకంలో ఉన్న ఈ యొక్క వీటన్నిటిని మనం పరలోక మనుషుల్లాగా నివసించాలి, పరలోక మనుషుల్లాగా జీవించాలి. అర్థమవుతుందా అండి? మనందరం ఇండియన్ సిటిజన్సే, కానీ చాలామంది అమెరికాకు వెళ్తారు, లండన్కి వెళ్తారు, బట్ ఇండియన్ సిటిజనే, పేరు మీద పాస్పోర్ట్ మీద ఇండియన్ అనే ఉంటుంది, కానీ వేరే దేశంలో ఉంటారు. సో బట్ వాళ్ళందరూ కూడా అమెరికాలో, లండన్లో, యుఎస్, లేకపోతే ఆస్ట్రేలియా, కెనడా, దుబాయ్లో ఉంటారు, కానీ పాస్పోర్ట్లో ఇండియన్ అనే ఉంటుంది, భారతదేశంలో పుట్టిన వాళ్ళగా ఉంటుంది. సో అలాగే మనందరం కూడా హివెన్ పుట్టిన వాళ్ళగా ఉంటాము, కానీ ఈ దేశంలో ఉన్నంతసేపు కూడా మనము హివెన్ సిటిజన్ లాగానే మెదలాలి. సో పరలోకంలో గొడవ ఉండదు, పరలోకంలో కొట్లాట ఉండదు. అలాగే మనం ఈ భూలోకంలో పరలోక సంబంధమైన మనుషుల్లాగా పరలోకంలో ఎలాగైతే జీవిస్తామో అలాగే భూలోకంలో జీవించడం ప్రాక్టీస్ చేసుకోవాలి. వాట్ ఏ వండర్ఫుల్ మిస్టరీ దేవుడు మనకి ఈరోజు బయలుపరుస్తున్నాడు. చాలా మిస్టరీని బయలుపరుస్తున్నాడు. సో కాబట్టి పాపము చేయజాలడు, దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయవాలడు. సో నీ ఆలోచనలో కూడా నెగిటివిటీ వచ్చిందనుకోండి, నువ్వు దేవుడికి విరోధంగా పాపం చేసినట్టే. సో ఇది హై ఎండ్ స్టాండర్డ్ అండి. ఒక్క ఆలోచన కూడా మనం దేవుడికి విరోధంగా ఆలోచించకుండా ఉండలేము. సరే, యాక్షన్స్ అంటే పక్కకు పెడదాము, చేతలంటే పక్కకు పెడదాము. సో ఆలోచనలో కూడా, తలంపులో కూడా, ఉద్దేశంలో కూడా మనము ప్యూరిటీగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో పాపము చేయకుండా చూసుకోవాలి. దీన్ని బట్టి దేవుని పిల్లలేరో అపవాది పిల్లలెవరో తేటపడును. చూసారా అండి? ఇప్పుడు మనకు కుడి చేతిలో దేవుడి యొక్క గుణము, ఎడమ చేతిలో అపవాది యొక్క గుణము, రెండింటిని పరిశీలిద్దాము. కుడి చేతిలేమో ప్రేమ, ఎడమ చేతిలేమో ద్వేషము. సో కుడి చేయి ఎవరిది? యేసు ప్రభు వారిది. ఎడమ చేయి ఎవరిది? లూసిఫర్ది. సో చూద్దాము క్వాలిటీస్ మీకు ఇంకా క్లియర్గా చెప్తున్నాను. కుడి చేతిలో ప్రేమ, ఎడమ చేతిలో ద్వేషము. కుడి చేతిలో కుడి చేతిలేమో అందరికీ మంచి జరగాలని కోరుకోవడం, ఎడమ చేతిలేమో అసూయ ఉండడం. అండ్ కుడి చేతిలో క్షమించే గుణము, ఎడమ చేతిలో క్షమించలేని గుణము. అండ్ కుడి చేతిలో ప్రేమ, సంతోషము, ఆనందము, ఎడమ చేతిలో కోపము, పగ, ప్రతీకారము. కుడి చేతులేమో దీర్ఘశాంతము, ఎడమ చేతులేమో మెంటల్ టెన్షన్స్, ఫైనాన్షియల్ ప్రెజర్స్. సో ఇప్పుడు చెప్పండి, కుడి చెయ్యి ఎవరిది? యేసు ప్రభు వారిది. ఎడమ చేతిలో ఉన్న క్వాలిటీస్ ఎవరిది? అపవాదిది. సో ఇప్పుడు మనము ఏవి చూస్ చేసుకోవాలి? కుడి చేయి చూస్ చేసుకోవాలా, ఎడమ చేయి చూస్ చేసుకోవాలా? కుడి చెయ్యి చూస్ చేసుకోవాలి, ఎందుకంటే అది దేవుడికి సంబంధించింది కాబట్టి. అందుకే దీన్ని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడును. సో మన లోపల ద్వేషం ఉంది, పగ ఉంది, అసూయ ఉంది, కామం ఉంది, క్రోధం ఉంది, బలహీనతలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అపవాది సంబంధించిన. అపవాది మన శరీరంలో పుట్టించాడు కాబట్టి ఇప్పుడు మనం అపవాది పిల్లలం అవుతాము. అదే గనక మన మనసులో ప్రేమ, కరుణ, దయ, వాత్సల్యము, వాక్యము, ఆత్మ, జ్ఞానము, తెలివి, బుద్ధి, వివేచన ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఇవన్నీ దేవుడికి సంబంధించినవి. కాబట్టి మనం దేవుడికి దగ్గర అవుతాం, దేవుడి పిల్లలు అనబడతాం. ఇప్పుడు అర్థమవుతుందా అండి? నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. చాలా కష్టమైన పని దేవుడు మనకు అప్పచెప్తున్నాడు. అందరినీ ప్రేమించడం, అందరినీ ద్వేషించడం అంటే ఈజీగా వస్తుంది. అందరినీ ప్రేమించడం అంటే చాలా చాలా కష్టం. అందరినీ ప్రేమించడం అంటే నీ సహోదరుణ్ణి
అంటే నీ పొరుగువాడిని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు, నీతిని జరిగించని ప్రతివాడును. అంటే నువ్వు నీతిగా లేవా, నువ్వు దేవుడి మనిషివి కాదు. ఇప్పుడు అర్థమవుతుందా అండి? నీతి దేవుడి దగ్గర నుంచి వచ్చింది, అవినీతి అపవాది దగ్గర నుంచి వచ్చింది, పరిశుద్ధత దేవుడి దగ్గర నుంచి వచ్చింది, అపరిశుద్ధత అపవాది నుంచి వచ్చింది, అండ్ పవిత్రత దేవుడి దగ్గర నుంచి వచ్చింది, అపవిత్రత అపవాది నుంచి వచ్చింది. సో దీన్ని బట్టి మనం క్యాల్కులేట్ చేసుకోవాలి, మన లోపల దేవుని బీజం ఉందా, దేవుడి ఆత్మ ఉందా, దేవుడి గుణం ఉందా, ఇంకా అపవాది బీజం ఉందా, అపవాది గుణం ఉందా. వీటిని బట్టి మనము చెక్ లిస్ట్ లాగా మార్చుకోవాలి. అందుకే ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. 100 మంది ఉన్నారు, 99 మందిని నువ్వు ప్రేమిస్తున్నావు, ఒక్కరిని ద్వేషించినా కూడా మనం దేవుడి సంబంధులము కాదు. సో ఇది చాలా టఫెస్ట్ జాబ్ కదండి, చాలా టఫెస్ట్ జాబ్. ఒక్కరిని కూడా ద్వేషించకుండా, ఒక్కరిని కూడా విమర్శించకుండా, ఆఖరికి నిన్ను ద్వేషించిన వాళ్ళను కూడా ప్రేమించమంటున్నాడు. ఆఖరికి మనల్ని విమర్శించిన వాళ్ళను, మన గురించి చెడ్డగా మాట్లాడిన వాళ్ళను, మనల్ని వేస్ట్ అన్న వాళ్ళను కూడా, నువ్వెందుకు పనికిరావన్న నీ గురించి తిట్టిన వాళ్ళను కూడా నీ వెనకాల వాళ్ళను ప్రేమించమంటున్నాడు, ద్వేషించమని చెప్పట్లేదు. చాలా అసాధ్యమైన పని దేవుడు మనకు అప్పగిస్తాడు. సో ఇది హై ఎండ్ పని. ద్వేషం ఈజీగా పుడుతుందండి, అవునా కదా? మనం ఈజీగా ద్వేషించగలుగుతాం. కొన్ని సందర్భాల్లో మన కుటుంబ సభ్యులనే ద్వేషించగలుగుతాం. సో భర్తను భార్య ఈజీగా ద్వేషించగలుగుతారు, కానీ ప్రేమించడం చాలా కష్టమవుతుంది. పిల్లల్ని ద్వేషించడం చాలా ఈజీ, తల్లిదండ్రులను ద్వేషించడం చాలా ఈజీ, అన్నదమ్ములను అక్కజెల్లెలను ద్వేషించడం చాలా ఈజీ, కానీ ప్రేమించడం చాలా కష్టం. సో ప్రేమించాలి అని అంటున్నాడు. ప్రేమింపని ప్రతివాడు దేవుని సంబంధులు కానే కారు. మనం ఒకటి యోహాను 3:11 మనం ఒకడు ప్రేమింపవలనన్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. సో లవ్ ఈచ్ అదర్, డోంట్ హేట్ ఎనీబడి. అందుకే చెప్తున్నాడు కదా దేవుడు, ఎవరిని హేట్ చేయకండి, ఒకరినొకరం. ఏ రాజకీయ నాయకుని, ఏ పొలిటీషియన్ని, ఏ సినిమా వాళ్ళను, ఏ జిమ్కి వెళ్ళే వాళ్ళను, లేకపోతే ఏ త్రాగుబోతును, ఏ వ్యభిచారిని, ఎవరిని హేట్ చేయకండి. కాకపోతే వాళ్ళు చేసే పనులను హేట్ చేయాలి, కానీ మనుషులను హేట్ చేయొద్దు. ఇప్పుడు యేసుప్రభు వారు పాపాన్ని హేట్ చేశాడు, కానీ పాపులను హేట్ చేయలేదు. ఆయన పాపాన్ని ద్వేషించాడు, కానీ పాపులను కాదు. రోగాన్ని ద్వేషించాడు, రోగులను కాదు. వ్యభిచారులను ద్వేషించాడు, కానీ వ్యభిచారాన్ని ద్వేషించాడు, కానీ వ్యభిచారులను కాదు. అందుకే మనము ఒక దొంగ అయినా కూడా మనము ద్వేషించకూడదు. మనం యూట్యూబ్లో చూస్తాం, వాడు దొంగతనం చేస్తాడు, దాన్ని బట్టి మనం ద్వేషిస్తాము. దానివల్ల మనము హేట్రేడ్ అనే ఫలము పెరుగుతుంటా ఉంటుంది. సో మనం ప్రార్థించి దేవుడికి అప్పచెప్పేయాలి. క్షమించే హృదయము. సో క్షమించే హృదయము దేవుడి దగ్గర నుంచి వచ్చింది. క్షమించలేని హృదయము అపవాది దగ్గర నుంచి వచ్చింది. నువ్వు క్షమించలేకపోతున్నావా, నీ లోపల అపవాది బీజం ఉన్నట్టు. క్షమించగలుగుతున్నావా నీ శత్రువులను, అయితే దేవుడి బీజం నీలో ఉన్నట్టు. కాబట్టి మనం ఒక్కొక్కడికొకటి ప్రేమింపవాలన్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. సో కయ్యూను ఏం చేస్తాడు, సొంత తమ్ముడిని హేట్ చేసి చంపివేస్తాడు. సో వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని చంపాను. చూసారా అండి, నరహత్య చేశాడు అంటే అక్కడ దుష్టుని సంబంధి. అపవాది నరహత్య చేపించాడు, కయ్యూని ద్వారా ఏబేలుని నరహత్య చేపించాడు. వాడతనిని ఎందుకు చంపాను, తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతిగలవై ఉండేను గనకనే కదా. అయితే ఇక్కడ కయ్యూను ఏబేల్ని చంపడం జరిగింది. ఫస్ట్ ఎక్కడ పుడుతుందండి, ఆలోచనలో పుడుతుంది. కోపము, అసూయ వస్తుంది, కోపం వస్తుంది, ద్వేషం వస్తుంది తమ్ముడి మీద. తర్వాత నరహత్య చేసి వేస్తాడు. అంటే ఆలోచనలు ఫస్ట్ వస్తాయి కదా. ఇప్పుడు ఉత్తగా వెళ్ళి ఎవరు పొడవలేదు కదా, ఉత్తగా వెళ్ళి ఎవరు చంపలేడు కదా. ఇప్పుడు కయ్యూను ఊరికెళ్ళి చంపాడా, ఆలోచనలు వచ్చింది, నా తమ్ముడిని చంపాలన్న ఆలోచన వచ్చింది, చంపివేసేశాడు. సో ఎందుకు చంపివేశాడు, తన క్రియలు చెడ్డవి, తన సహోదరి క్రియలు నీతి గలవై. అంటే చెడు ఎప్పుడు కూడా మంచిని ఓర్వదండి. ఇప్పుడు నీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడుతున్నారంటే గుర్తుపెట్టుకోండి, నువ్వు చెడ్డదానివి కాదు. నీ లోపల మంచి ఉంది కాబట్టి నీ మంచితనాన్ని తట్టుకోలేక వాళ్ళు నీ గురించి చెడుగా మాట్లాడుతున్నారు. నేను అలాగే అనుకుంటా అండి, నా గురించి నా వెనకాల ఎవరైనా చెడుగా మాట్లాడినా, ఎవరైనా విమర్శించినా, ఎవరైనా దూషించినా నేను చెడ్డవాడిని కాదు, కానీ నా లోపల ఉన్న మంచి వాళ్ళకు నచ్చక వాళ్ళ చెడు వల్ల వాళ్ళు ఇలా విమర్శిస్తారని అనుకుంటారు. అందుకే ఒక సామెత ఉంది, గాడిదలకేం తెలుసు గంధపు చెక్క వాసన అంటారు. నిజమండి, అది అనుకోండి మీరు కూడా ఎవరైనా మీ గురించి అనుకుంటే. ఎందుకంటే వీ షుడ్ నాట్ హేట్, రిటర్న్ గిఫ్ట్గా మనం హేట్ చేయొద్దు. సో కాబట్టి మనము చాలా దేవుడి దృష్టికి చాలా విలువైన వాళ్ళం అండి, చాలా విలువైన వాళ్ళం, చాలా విలువైన వాళ్ళం, అమూల్యమైన వాళ్ళము.
ఒక పుట్టిన బాబుని, పుట్టిన పాపను మనం ఎలా పసిపిల్లలను ఎలాగే గాజు బొమ్మలాగా చూసుకుంటామో, దేవుడి దృష్టి కూడా మనం అలాంటి గాజు బొమ్మలాగా ఉంటామండి. అలాంటిది మనం ఒకరికొకరు తిట్టుకోవడం, ఒకరికొకరు ద్వేషించుకోవడం కరెక్ట్ కాదు. మనల్ని ఎవరన్నా ద్వేషిస్తున్నారంటే అది వాళ్ళ కర్మ, వాళ్ళ గోయి వాళ్ళు తీసుకుంటున్నారు. మనల్ని ఎవరన్నా విమర్శిస్తున్నారంటే వాళ్ళ 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 టైం బ్యాడ్ లేక అని అనుకోవాలి అంతే. కానీ నువ్వు విమర్శించబడినంత మాత్రాన విమర్శించబడవు, వెక్కిరించబడినంత మాత్రాన వెక్కిరించబడవు. కాబట్టి తిరిగి విమర్శించకు, తిరిగి హేట్ చేయకు. అపవాది ఏం చేస్తాడు తెలుసా అండి? మన చుట్టుపక్కలనే, మన కుటుంబంలో, మన బంధువులలో, మన స్నేహితులలో, మన ఫ్యామిలీలోనే ఎవరొకరి ద్వారా మనల్ని ద్వేషించేలాగా చేస్తాడు. మనం వాళ్ళను ద్వేషించేలాగా చేస్తాడు. మనం ప్రేమ అనే ఫలంలో ఎదుగుతున్నాం అనుకోండి, ఇంకా శోధనలు ఎక్కువ వచ్చి మనము ఎదుటి వాళ్ళను ద్వేషించేలాగా, కుటుంబ సభ్యులను ద్వేషించేలాగా, బంధుమిత్రులను ద్వేషించేలాగా, ఎవరొకరి ద్వారా కోపాన్ని పుట్టిస్తాడు. అంటే వాడు విమర్శించి మనము విమర్శించేలాగా చేస్తాడు. వాళ్ళ ద్వారా మనకు ద్వేషాన్ని తీసుకొచ్చి మనము తిరిగి ద్వేషించేలాగా చేస్తాడు. వాళ్ళ ద్వారా మనకు చెడుని తీసుకొచ్చి ఆ యొక్క నెగిటివ్ కామెంటరీని తీసుకొచ్చేసి మనం కూడా నెగిటివ్ కామెంట్స్ వేసేలాగా, సెటర్ వేసేలాగా, కౌంటర్ వేసేలాగా చేస్తాడు అపవాది. అలా పాపం చేపిస్తుంటా అంటాడు. ఇప్పుడు తన క్రియలు చెడ్డవై తన సహోదరుని క్రియలు నీతిగలవై ఉండేను కనుకనే కదా. సో కయ్యూను క్రియలు చెడ్డవి. సో క్రియలు ఎక్కడి నుంచి వస్తాయి చెడ్డవని? ఆలోచనల నుంచే కదా. ఆ ఆలోచనల వల్లనే ఆయన చనిపోవడం, చంపేయడం జరిగింది, అసూయ పుట్టడం వల్ల. ఇతనెవరు? హెబెలేమో నీతిమంతుడు. సో నీతిమంతుడు ఎప్పుడు కూడా దేవుడికి ఇష్టము. సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. చూసారా, నాకు ఇక్కడ ఈ వాక్యం ఉన్నట్టు తెలియదు, కానీ ఇంతకుముందే మనము దేవుడు చెప్పాడు, ఒకరు నిన్ను ద్వేషిస్తే తిరిగి నువ్వు ద్వేషించకు, ఒకరు విమర్శిస్తే మళ్ళీ తిరిగి విమర్శించకు, ఒకరు నిన్ను హేట్ చేస్తున్నారని తెలిస్తే యూ స్టార్ట్ లైక్ దెమ్, లవ్ దెమ్. సో నువ్వు వాళ్ళని ఇష్టపడడం మొదలుపెట్టు. ఇప్పటివరకు మనందరం అలాగే చేసాం, ఇంక్లూడింగ్ మీ. మీరు అందరము కూడా అలాగే చేశాము. ఒకరు ద్వేషిస్తున్నారని తెలియగానే ఎస్ నేను కూడా ద్వేషిస్తా, ఒకరు నా గురించి చెడుగా మాట్లాడని తెలియగానే ఎస్ నేను కూడా చెడుగా మాట్లాడతా అని మనము ఈ మైండ్ సెట్తో ఉన్నాము. సో లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎలా ఆశ్చర్యపడకంటున్నాడు. చూసారండి, ఆశ్చర్యపడకండి, ద్వేషిస్తారు. ఇది కామనే, ఇది కామనే, చాలా కామన్ మనల్ని ద్వేషించేయడము, మనల్ని విమర్శించడం. అలాని నువ్వు ఒకరిని హేట్ చేయకు, ఇది మాత్రం కామన్ కాదు. ఉంటారు 100 మందిలో 100 మంది మనల్ని ద్వేషించే వాళ్ళు ఉంటారు, 100 మంది విమర్శించే వాళ్ళు ఉంటారు, 100 మంది మనల్ని తప్పు పట్టే వాళ్ళు ఉంటారు. అలానే నువ్వు తప్పుడు మనిషి అవుతావా? కాదు. అలానే నువ్వు విమర్శకుడు అవుతావా? కాదు. సో మన ప్యూరిటీ ఏంటిదో మనకు తెలుసు. సో ఒకరు ద్వేషిస్తారని తెలియగానే మనకి ఇమీడియట్గా ద్వేషం పుడుతుంది, అది పుట్టద్దు. ఇప్పుడు అర్థమవుతుందా? అపవాది నిన్ను ద్వేషించేలాగా చేసి నీ ద్వారా వాళ్ళను ద్వేషించేలాగా చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, నీకు 4 ఫ్రెండ్స్ ఉన్నారు, అలా ఒక ఫ్రెండ్ నిన్ను ద్వేషిస్తున్నాడని తెలుస్తుంది. నీకు తెలిసినప్పుడు మనం ఏం చేస్తాము? ఆ ముగ్గురిని ఇష్టపడి ఆ 4వ వాడిని ద్వేషించడం మొదలు పెడతాము. అపవాది ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళలో ద్వేషాన్ని మన మీద పుట్టించి తర్వాత మన లోపల ద్వేషాన్ని వాళ్ళ మీద పుట్టిస్తాడు. అపవాది ఏం చేస్తాడు తెలుసా? భార్యను ద్వేషించేలాగా భర్తను ప్రేరేపిస్తాడు. సో భర్తకు ద్వేషం వచ్చిన తర్వాత భార్య ఆటోమేటిక్గా ఆ భార్యలో కూడా ద్వేషం పుట్టి భర్తను ద్వేషించడం మొదలు పెడుతుంది. సో అర్థమవుతుందా అండి? ఒకవేళ భర్త భార్య బాగున్నారు, కానీ భార్యలో ద్వేషం పుట్టింది భర్త మీద. ఆ పుట్టించింది ఎవరు? అపవాది. సో నా భార్య నన్ను ద్వేషిస్తుందా, అయితే నేను నిన్ను తిరిగి ద్వేషిస్తాను అని ఇక్కడ ఆ భర్త కూడా మనసు మారిపోతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది? భార్య భర్తను ద్వేషించడం, భర్త భార్యను ద్వేషించడం. సో ఒకరికి స్క్రూ లూజ్ చేస్తాడు. ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే అపవాది ఒకరు స్క్రూ లూజ్ చేస్తే ఇంకొకరికి స్క్రూ లూజ్ అయిపోతుంది. సో అలా అపవాది ఏం చేపిస్తున్నాడు తెలుసా? తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా పాపము చేపిస్తున్నాడు. కాబట్టి మనల్ని ద్వేషించిన ఆశ్చర్యపడకుడి. లోకము నిన్ను ద్వేషించినంత మాత్రాన్ని నువ్వు ఆశ్చర్యపడకు. ఇట్స్ ఎ కామన్, ప్రిటియచ్ కామన్. నీ కాలుగూరుతో సమానం అనుకో. ఎందుకంటే దేవుడు అన్నాడు ఆశ్చర్యపడకు. ద్వేషిస్తారు నిన్ను, కామన్ అంటున్నాడు. ఇట్స్ కంపల్సరీ. నువ్వు చేసే ఉద్యోగంలో నిన్ను ద్వేషిస్తారు, నీ ఇంట్లో నిన్ను ద్వేషిస్తారు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు, నీ యొక్క అన్నదమ్ములు, అక్కచెల్లెలు, లేకపోతే స్నేహితులు, బంధువులు, ఎవరో ఒకరు ద్వేషిస్తారు నిన్ను. కానీ నువ్వు మాత్రం ఎవరిని ద్వేషించకు అని అంటాడు దేవుడు. సో ఒకరు 100 మంది మనల్ని ద్వేషించిన మనకు మ్యాటర్ కాదు.
సో ఒకటే అంటాడు దేవుడు, నువ్వు ద్వేషించావా లేదా, నాకు అదే మ్యాటర్ అంటాడు. 100 మంది నిన్ను తిట్టారా, నాకు అది మ్యాటర్ కాదంటాడు. ఎందుకంటే నువ్వు తిట్టావా లేదా, అది నాకు మ్యాటర్ అంటాడు దేవుడు. ఎందుకంటే మనము తిట్టొద్దు, మనము ద్వేషించొద్దు, మనము విమర్శించొద్దు. ఎందుకంటే వాళ్ళు నిన్ను విమర్శించారా, ఆ విమర్శకు నీకు బహుమానం ఇస్తాడు, ఆ నిందకు రెట్టింపు ఘనతనిస్తాడు. సో కాబట్టి నువ్వు చేసే యాక్షన్స్ దేవుడికి ఇంపార్టెంట్ ఎప్పుడైనా కూడా. సో సహోదరులారా, లోకం మేము ద్వేషించిన యెడల ఆశ్చర్యపడు. సో లోకం మనల్ని ద్వేషించినా కూడా మనము లోకాన్ని ప్రేమించాలి. సో ఇది అల్టిమేట్ గోల్గా తీసుకోవాలి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నామని ఎరుగుదుము. చూసారా, మనము ద్వేషిస్తే మరణంలోకి వెళ్తున్నట్టట, మనం ఇతరులను ద్వేషిస్తే చీకట్లోకి వెళ్తున్నట్టట, మనం ఇతరులను ద్వేషిస్తే మరణంలోకి వెళ్తున్నట్టట. కానీ మనము ప్రేమించడం మొదలు పెట్టామనుకోండి, మరణంలో నుండి జీవంలోకి, వెలుగులో నుండి చీకట్లో నుండి వెలుగులోకి వెళ్తున్నట్టు అట ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. చూసారా, ఇప్పుడు అర్థమైందా? మనం ద్వేషిస్తున్నాము సింపుల్గా, అంటే మనం మరణిస్తున్నట్టే, మనం చీకట్లో ఉన్నట్టే, మనం వెలుగులో బ్రతుకుతలేమన్నట్టు. సో స్టార్ట్ లవ్ యువర్ ఎనిమీస్ ఆల్సో. నీ ఎనిమీస్ని కూడా ప్రేమించడం మొదలు పెట్టండి. సో ఇట్స్ ఎ వెరీ టఫెస్ట్ జాబ్, బట్ తప్పదు, వాక్యం కదా, ఫుల్ఫిల్ చేయాలి. నాజరుడినేసయ్య, అయ్యా ప్రభువ, అందరినీ ప్రేమించే శక్తి అయితే మాకు లేదు నాయన. మీరే ఆ ఫలాన్ని పుట్టించండి, మా శత్రువులను ప్రేమించే శక్తిని, మమ్మల్ని విమర్శించే వాళ్ళను కూడా ఇష్టపడే శక్తిని, మరీ ముఖ్యంగా క్షమించే హృదయాన్ని మా అందరికీ కూడా దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి.